రామదేవునిపురం పక్కన చిన్న అడవి ఉండేది. దానిలో ఒక రాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు. చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న పశువులను తినేస్తూ ఉండేవాడు. ఆ గ్రామ ప్రజలు ఏం చెయ్యాలో అర్థంకాక అలా బాధపడుతూనే ఉండేవాడు. కొన్ని రోజులకు రాక్షసుడిలో బలం తగ్గి ప్రతిరోజూ ఎక్కడెక్కడికో వెళ్లడం ఎందుకు, ఈ అడవిలో ఉన్న జంతువులను భయపెట్టి రోజుకొక జంతువును తింటే బావుంటుంది అని అనుకుని అన్ని జంతువులను సమావేశపరిచాడు. నాకు ఆహారం కావాలంటే ఈ అడవిలోని జంతువులు మొత్తం నాకు కేవలం 2 రోజులు మాత్రమే సరిపోతాయి. కాని మీకు నేను అవకాశమిస్తాను. మీ అంతట మీరుగా నా గుహకు వస్తే కేవలం ఒక్కదానిని మాత్రమే తింటాను. లేదంటే ఒక్కసారే మిమ్మల్ని చంపేస్తాను అని వాటిని భయపెట్టాడు. రోజూ ఒక జంతువు బాధపడుతూ రాక్షసుడి గుహకు వెళ్లి ఆహారం అయిపోయేది. ఒకరోజు కోతి వంతు వచ్చింది. ఈ అల్పజీవి ఆ రాక్షసుడికి ఏం సరిపోతుంది? రాక్షసుడు మరలా వచ్చి ఎవర్ని తింటాడో అని భయపడుతూ ఉన్నాయి మిగిలిన జంతువులు. కాని ఆ కోతి మాత్రం ఏమాత్రం భయం లేకుండా, మీరు చూస్తూ ఉండండి, ఈరోజు నేను రాక్షసుడికి ఆహారం కాను అని చెప్పి బయల్దేరింది. అలా నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో అది కొన్ని ఎండిపోయిన కట్టెలను ఏరుకుని మూట కట్టుకుని బయల్దేరింది. అప్పటికే రాక్షసుడికి బాగా ఆకలిగా ఉంది. ఇంకా రాలేదు జంతువు. వాటికి భయం ఎందుకు తగ్గిపోయింది? రేపు ఒకేసారి గుహ బయటకు వెళ్ళి కొన్ని జంతువులను తింటాను అంటూ కోపంగా అటూ ఇటూ తిరగసాగాడు. కొంతసేపటికి ఆ గుహలోకి ప్రవేశించింది కోతి. దానిని చూడగానే రాక్షసుడికి ఇంకా కోపం వచ్చింది. అసలే నాకు బాగా ఆకలిగా ఉంది. ఈ చిన్న అల్పజీవితో నా ఆకలి ఎలా తీరుతుంది అని కోపంగా కోతివైపు తిరిగి, ఏం ఇంతాలస్యంగా వచ్చావు? అయినా నీవు నా ఆకలికి ఏమాత్రం సరిపోవు. త్వరగా వెళ్ళి నక్కను పంపు అని చెప్పింది. దానికి కోతి సరే అని వెనుతిరిగి మరలు రాక్షసుడివైపు తిరిగి, నేను ఆలస్యంగా వచ్చినందుకు నన్ను మన్నించండి. కాని నేను అలా రావటానికి కారణం అడవిలో ఉన్న జంతువులు అని చెప్పింది. అసలే బాగా ఆకలిమీద ఉన్న రాక్షసుడికి ఇంకా కోపం ఎక్కువై, ఎందుకు? అవి నిన్ను రానివ్వలేదా అని అడిగాడు. దానికి కోతి కాదండి, మీకు నిప్పు అంటే భయమంటగా అని నవ్వుతూ అడిగింది. ఆ రాక్షసుడికి ఇంకా కోపం వచ్చింది. నాకు నిప్పంటే అసలు భయం లేదు అని చెప్పాడు. అప్పుడు కోతి సరేనండి, నేను బయటికి వెళ్ళి మా జంతువులను అన్నింటిని తీసుకుని వస్తాను. మీరు ధైర్యంగా నిప్పులో దూకి బయటికి వచ్చి మీకు నచ్చిన జంతువును తినండి అని గజగజ అన్ని జంతువులను వెంటపెట్టుకుని వచ్చింది. అన్ని జంతువులను చూసిన రాక్షసుడికి ఇంకా ఆకలివేసింది. త్వరగా మంటల్లో దూకి బయటికి వచ్చి పెద్ద జంతువులను కడుపు నిండా తినాలని కోతితో 1000 మంట 1000 అన్నాడు. కోతి తను తెచ్చిన ఎండుకట్టెలను అన్నింటినీ దగ్గరగా చేర్చి మంటను చేసింది. ముందు వెనుక ఆలోచించకుండా రాక్షసుడు మంటల్లో దూకాడు. ఒంటి నిండా ఉన్న చర్మం మొత్తం కాలి రాక్షసుడు బూడిదయ్యాడు. అందరూ బయటికి వచ్చి ఆ రోజుతో రాక్షసుడి పీడ వదిలినందుకు కోతిని ఎంతగానో మెచ్చుకున్నాయి. అన్ని జంతువులు ఆనందంగా ఇంటికి చేరాయి.